హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ లో రాబోతున్న 2 కొత్త ఫ్లైఓవర్స్ గురించి వివరాలు చూద్దాం. వాటిలో మొదటిది గచ్చిబౌలి ఫ్లైఓవర్. ముందుగా ఈ ఫ్లైఓవర్ ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే, ఇది గచ్చిబౌలి జంక్షన్, ఇది శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే శేర్లింగంపల్లి వైపు వెళ్ళొచ్చు. అలానే ఈ ఆపోజిట్ రోడ్ లోకి వెళ్తే కొత్తగూడ వెళ్తాము. ఈ రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం వెళ్తాం. ఇది ఓఆర్ఆర్ కి వెళ్లే దారి. ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ ని ఈ ఓఆర్ఆర్ మీద నుంచి కొత్తగూడ వైపు నిర్మిస్తున్నారు. ఇది సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఉంది గచ్చిబౌలి సర్కిల్లో, దానిపైన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మించారు. దానిపై నుంచి ఇంకొక ఫ్లైఓవర్ వెళ్తుంది. ఇది 6 లైన్ 2-వే ఫ్లైఓవర్. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లెంగ్త్ 1.2 km ఉంటుంది. ఇదే గోపన్పల్లి ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే తెల్లాపూర్ వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒట్టినాగులపల్లి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకి వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ వెళ్తే నల్లగండ్ల, శేర్లింగంపల్లి, బిహెచ్ఎల్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే డైరెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న విప్రో సర్కిల్ కి రీచ్ అవుతాము. ఈ ఫ్లైఓవర్ పొడవు టువర్డ్స్ తెల్లాపూర్ సైడ్ 400 మీటర్స్ ఉంటుంది. అలానే టువర్డ్స్ బిహెచ్ఎల్ వైపు ఉన్న ర్యాంప్ పొడవు సుమారుగా 300 మీటర్స్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఈ ఫ్లైఓవర్ ని ఎలక్షన్స్ తర్వాత పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన వివరాలు.